ఇక కవిత గారు మీరు 33% రిజర్వేషన్ కోసం కొట్లాడుతురియలేదు. రౌండ్ టేబుల్ స్క్వేర్ టేబుల్ పెట్టింది కదా 3 గంటలకి రౌండ్ టేబుల్. దేనికోసం? 33% రిజర్వేషన్ కోసం. మళ్ళీ అడుగుతున్నా, మీ అయ్యా క్యాబినెట్లో ఎంత రిజర్వేషన్ ఉన్నది మహిళలకి? ఇప్పుడు మొన్న మీ అయ్య మాట్లాడుకుంటా నెక్స్ట్ టైం కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికి టికెట్ అన్నాడు. మరి 33% ఉన్నాయా అలా? ఎందుకు నవ్వుతున్నారండి? తెలంగాణ సమాజం, దేశంలో ఉన్న ప్రజలందరూ నవ్వుతున్నారు. 33% నీకు షేర్ ఉన్నది. ఏంది అది? ఏం కంపెనీ? ఇండో స్పిరిట్. ఏంది జానీ వాకర్ పింక్ లేబుల్ తయారు చేస్తుందా? ఏం చేస్తుంది? పింక్ లేబుల్ అని కొత్తగా చేస్తారట వీళ్ళు. జానీ వాకర్ పింక్ లేబుల్. ఏమి జోకర్ అయిపోయినావమ్మా నువ్వు. మీ అయ్య దగ్గరకు 33% క్యాబినెట్ల మంత్రుల్ని పెట్టమను. 119 నియోజకవర్గాల 33% మహిళలకు ఇస్తామని ఒక స్టేట్మెంట్ ఇష్యూ చేయండి. అవన్నీ ఏం లేవు. కానీ ఈడ వచ్చేసి సర్కసు, రౌండ్ టేబుల్, ఆ టేబుల్, ఈ టేబుల్ అనుకుంటా టైం వేస్ట్. అవన్నీ చేసి మీ నాయన తోటి ఇవన్నీ చేపించి అప్పుడు వస్తే అప్పుడు నువ్వు చేసే ప్రయత్నానికి ఏమైనా అర్థం ఉంటుంది. ఇంకోటి అంటే ఏంది, ఇది జెండర్ డిస్క్రిమినేషన్ ఉండొద్దని కొట్లాట అన్నట్టే కదా. మళ్ళీ అలా కోర్టుకు ఎందుకు పోయింది? జెండర్ డిస్క్రిమినేషన్ కోసం పోయిందా? మొగలు పోతురు కదా ఈడీ ఆఫీస్కి. మళ్ళీ స్పెషల్ ఎందుకు మరి? ఒక దిక్కేమో డిస్క్రిమినేషన్ అగేన్స్ట్ కొట్లాడుతున్నది, ఇంకో దిక్కేమో డిస్క్రిమినేషన్ అడుగుతున్నది. చెప్పండి, మీరే చెప్పాలనే న్యాయము. అసలు ఆమెకి ఏం కావాలి? మందికో న్యాయము, మనకో న్యాయమా? నేను మళ్ళీ చెప్తున్న క్యాబినెట్ వాళ్ళందరికీ, తెలంగాణలో ఉన్న మంత్రులకి, ఎమ్మెల్యేలకి, ఊకూకే రాకుండ్రి. ఈ కెమెరాలు పట్టుకుంటే మీ ముఖాలని, మీరు ప్రపంచంలో ఏడేడ తిరిగినరో అన్ని లింక్ అవుతాయి. టక్కన ఎక్కడ ఏ ఏజెన్సీ ఆఫీస్లో కంప్యూటర్లో పాప్ అవుతాయో తెలియదు. మళ్ళా వాళ్ళు ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగితే గుర్తులేదు, తెలియదు, ఐ డోంట్ నో అంటే నడవదు. కాబట్టి ఎవరి పని ఆడు చేసుకోరు. గమ్మున మేడం వస్తుంది, రేపు ఇంటరాగేషన్ అవుతుంది, ఆ తర్వాత దేవుడికి తెలుసు. అంటే పార్టీ బ్యాన్ చేసిందా? పోకురా, ఏమైతే ఏం నష్టం లేదు. ఆ తెలంగాణ భవన్ పోకపోతే ఏం కాదు, ఏం నష్టం లేదు. అదే పెద్ద ఆడికి పోయి చూడబుద్ధి కాకుండానే ఉంటాయి. ఏమున్నాడా? ఎందుకు అవసరం లేదు. ఈ అహంకారం అన్నది తెలంగాణ సమాజం గత 9 సంవత్సరాల నుంచి చూస్తున్నది. 9 సంవత్సరాలు ఇదే అహంకారం చూస్తున్నది. ఇదే అహంకారానికి విరుద్ధంగా తెలంగాణ సమాజం ఓటెయ్యబోతా ఉంది. అప్పుడు నెత్తికెక్కిన కళ్ళు భూమి మీదకి వస్తాయి రిజల్ట్ తర్వాత. విపక్షాలన్నీ ఈడీ ఆఫీస్కు బయలుదేరిన ర్యాలీ అంతా హంగామా చేస్తాను. దొంగలంతా, దోపిడీదారులంతా ఒకటై ఈడీ ఆఫీస్కి కేడీలందరూ పోతున్నారు. కేడీలందరూ ఒక దగ్గర జమై ఈడీ ఆఫీస్కి పోతున్నారు. నవ్వుతారు. సంజయ్ గారి పైన మీ కామెంట్ తర్వాతకి సీనియర్ నేతలు, చాలా మంది సీనియర్ నేతలు కూడా ఒకరిద్దరు బయటకు వచ్చి కూడా పరోక్షంగా సంజయ్ గారిని విమర్శిస్తారు. ఎట్లా చూస్తారు సార్? నేను అవన్నీ చూడను. నెక్స్ట్ हाँ देखिए, आज श्रीमती कविता जी ने सुप्रीम कोर्ट को आश्रय कर एग्जम्पशन के लिए उनके एडवोकेट्स ने रिक्वेस्ट किया है कोर्ट को, जिसको कोर्ट ने डिनाई किया है। एक तरफ आपके भाई केटीआर ये कहे, 4-5 दिन पहले ये कहते हैं कि हम कोऑपरेट करेंगे। संतोष जी यहाँ पर कोऑपरेट नहीं किए
और संतोष जी के बारे में अनाप शनाप भी बात की है, वो अलग बात है, उसका मैं तेलुगु में ऑलरेडी आंसर दे चुका हूं। संतोष जी यहाँ पे कोऑपरेट नहीं किए हैं, कोर्ट को जाके अरेस्ट ना करने का ऑर्डर लेके आए, पर हम और मेरी बहन बिल्कुल कोऑपरेट करेंगे बोले, 4-5 दिन पहले बोले। और आज उनकी बहन कोर्ट को आश्रय करती है, रिक्वेस्ट करती है कि एग्जम्पशन दें। एक तरफ श्रीमती कविता 33% रिजर्वेशन on a border perspective, she is fighting against gender discrimination. On the other hand, she is requesting court for gender discretion. Does she have clarity in her head what she is doing in life? She should answer this. And आप आपके पिताजी के पास जाके उनके जैसे आपको इंडो स्पिरिट जो लिकर स्कैम है उसमें आपको 33% स्टेक है, पार्टनरशिप है लिकर स्कैम में, वैसे आप आपके पिताजी के पास जाके उनके कैबिनेट में 33% महिला है क्या पूछे क्या? आपके जो 119 विधानसभा है, नेक्स्ट टाइम आपके पिताजी सिटिंग एमएलए को टिकट देंगे करके डिक्लेयर किए 4 दिन पहले, वो अगर आप बदलाइए, उसको बदलिए और वो एमएलए में भी टिकट्स में भी 33% पहले देने का वादा करिए, फिर आके यहाँ पे जो भी आप ड्रामा कर रहे हो, पॉलिटिकल ड्रामा डाइवर्ट करने के लिए मीडिया अटेंशन को फ्रॉम लिकर स्कैम, वो ड्रामा फिर उसके बाद करिए। హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.